రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత, వన్యప్రాణుల పరిరక్షణను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. పులుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఏపీకి 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం నల్లమల అడవుల్లో ఇప్పటి వరకు 70 పులులున్నాయి. తాజా నిర్ణయంతో వన్యమృగాల పరిరక్షణ బలోపేతం కానుంది. దీంతో పర్యావరణ సమతుల్యత పెరగనుంది. ఈ అంశంపై మా ప్రతినిధి జయప్రకాష్ నారాయణ గ్రౌండ్ రిపోర్ట్. జయప్రకాష్, ఓవర్ టు యు. పవన్, ఈరోజు చూసుకున్నట్లయితే అటవీ ప్రాంతంలో పులుల సంఖ్యను పెంచడమే కాకుండా వన్యప్రాణులను రక్షించేందుకు, అదేవిధంగా అటవీ ప్రాంతంలో పర్యావరణాన్ని సమతుల్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. వినూత్న నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. మొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో రాష్ట్రంతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, అంటే అటవీ శాఖలో ఇదే మొదటిసారిగా అని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే పులులు ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్రంలో ఉన్నాయి. సుమారు 70కి పైగా పులులు, అదేవిధంగా వాటి పిల్లలు ఉన్నాయని ప్రస్తుతం అధికారిక లెక్కలు చెబుతూ ఉన్నాయి. అయితే వాటిని వృద్ధి చేసేందుకు, అదేవిధంగా పులులు ఉన్నట్లయితే డీప్ ఫారెస్ట్లో ఖచ్చితంగా జీవ వైవిధ్యం అనేది సమతుల్యంగా ఉంటుంది అని నిపుణులు చెప్తూ ఉన్నారు. దీని ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో 2 ఆడపులులను తీసుకువచ్చి ఆ నల్లమల అటవీ ప్రాంతంలో కనుక వదిలిపెట్టినట్టయితే ఖచ్చితంగా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. వీటి వల్ల కలిగే ఉపయోగాలు ఎలా ఉంటాయి ఒక్కసారి వీటిని చూసుకున్నట్లయితే, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పులుల సంఖ్యలో అధికారిక లెక్కల ప్రకారం మగ పులులే ఎక్కువ ఉన్నాయి. ఆ ఆడపులులు కనుక ఉన్నట్లయితే వాటి పిల్లల అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఆడపులులు అనేవి ఒక నిర్దేశిత ప్రాంతంలోనే ఉంటాయి. వేటకి బయటికి వెళ్ళటం కానీ, అదేవిధంగా అక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళటం అనేది జరగదు. ఎక్కువ వేటకు వెళుతూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ సంచరిస్తూ ఉండేవి మగపులులు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాటికన్నా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి వాటి బ్రీడ్ను కనుక పెంచినట్లయితే అన్ని వాతావరణాలకు తగ్గట్టుగా పులుల సంఖ్య అనేది పెరుగుతుంది. మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి నాగార్జున, శ్రీశైలం డీప్ ఫారెస్ట్, టైగర్ ఫారెస్ట్ ప్రాంతంలో ఇంకా ఎక్కువ పెరిగేందుకు, అదేవిధంగా ఎక్కువ పులులను పెంచేందుకు ఖచ్చితమైనటువంటి వాతావరణం ఇక్కడ అనువుగా ఉన్నది అని నిపుణులు చెప్తూ ఉన్నారు. అవి కనుక ఉన్నట్లయితే కొంత టూరిస్టు ప్రాంతంలాగా కూడా అభివృద్ధి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డీప్ ఫారెస్ట్లో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. పులులు తిరగటానికి, వాటికి ఉండటానికి ఒక అనువైన ప్రాంతం అనేది ఉంటుంది. మరోవైపు లోపల జింకలు, అదేవిధంగా దుప్పులు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. వాటి సంఖ్య ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయింది అనేది అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. వీటి వల్ల పొలాలు, పక్కన ఉన్నటువంటి పొలాలకు వచ్చి అవి పాడైపోయే అవకాశాలు ఉన్నాయి, అవి పాడవుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఇవి కనుక పులులు కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో కొంత జీవ వైవిధ్యం, సమతుల్యత ఏర్పడటంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి వన్యప్రాణులు ఎలా ఉండాలి, ఏంటి అనే విషయాలన్నిటినీ కొంత సమతుల్యత అందులో ఏర్పడుతూ ఉంది అనేది నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో సుమారుగా 70 నుంచి 80 వరకు చిన్నపిల్లలతో సహా ఉన్నాయి. వాటిని లెక్కించడానికి ప్రస్తుతానికి ట్రాప్ కెమెరా సాయం, అదేవిధంగా వేలి గుర్తులు సాయంతో లెక్కిస్తూ ఉన్నారు. దీంతోపాటు తాజాగా లేటెస్ట్గా చూసుకున్నట్లయితే పులులను మానిటరింగ్ చేసేందుకు థర్మల్ డ్రోన్స్, అదేవిధంగా శాటిలైట్ కాలర్స్ కూడా కొన్నిటికి ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇటీవల తూర్పుగోదావరి ప్రాంతంలో పులి బయటికి వచ్చినప్పుడు అందులో శాటిలైట్ వినియోగించి దాని కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి నుంచి ప్రజలకు ఎటువంటి హాని కాకుండా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా థర్మల్ డ్రోన్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బెంగళూరు టీంకి అప్పచెప్పి చేస్తూ ఉన్నారు. ఇదే రకంగా ఈ విషయాలన్నింటినీ, అంటే ఇదే రకంగా పులుల పైన ప్రత్యేకంగా ఒక
పరిశీలన నిఘా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరోవైపు అసలు దీంట్లో జీనోమ్ సీక్వెన్సీ ఏర్పాటు చేయడానికి కూడా అధికారులు నడుం బిగించారని చెప్పుకోవచ్చు. అడవుల్లో ఉన్నటువంటి వన్యమృగాలు వాటిపైన ఒక కొత్త రక సర్వే అనేది ఒకటి ప్రారంభమవుతుంది. అదేవిధంగా వాటి జీవ వైవిధ్యం జీనోమ్ సీక్వెన్సీ కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. అంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎటువంటి పులులు వన్యమృగాలు పెరుగుతాయి, అదేవిధంగా ఏ విధంగా ఉంచవచ్చు అని చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతోటి త్వరలోనే 2 రానున్నాయి. మరికొంత కాలం దీన్ని ఈ పులుల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడే అవకాశం కనబడుతుంది. పవన్ కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. థ్యాంక్ యూ జయప్రకాష్.